పూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లాడడానికి వస్తా అన్నారు. ఆ రోజు రోజా గారు కూడా మన అన్న ఈ రోజున మద్యపాన నిషేధం ఒక విలువైన నిర్ణయం తీసుకున్నారని చెప్పిన రోజా గారు మరి ఈ రోజు ఏం చెప్తారు? ఇప్పటికే ఆవిడ మీద ఒక చైర్మన్ 40 లక్షలు. ఇప్పుడు అదే రోజాగా నాకు తెలిసి ఆమెకు మరి సీట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా సీటుకి ఇంకా రాకముందు బయటకు వచ్చి చెప్తున్నారు, వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పి 40 లక్షలు కొట్టేసింది మా దగ్గర అని చెప్పి. రోజా అనే ఆవిడ తిరుపతి దర్శనాలకు కూడా డబ్బులు తీసుకొని ప్రతి వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి కొత్త బ్యాచ్ని వేసుకొని కొండపైన కనిపించిద్దని అందరికి తెలుసు. మరి ఆవిడకి టూరిజం మినిస్టర్, తిరుపతికి మనుషులు తీసుకెళ్ళి డబ్బులు తీసుకోవడానికి టూరిజం మినిస్టర్ ఇచ్చారా, మరి దేనికి ఇచ్చారో తెలియదు. కానీ ఇవన్నీ అపోజిషన్ ఎప్పటి నుంచో గొంతెత్తి అన్యాయం జరుగుతుంది, ఇలా జరుగుతుందని ఎప్పటి నుంచో పాయింట్అవుట్ చేస్తున్నారే. ఈ రోజు ఏంటంటే మేము చెప్పింది నిజమే, ప్రతిదీ నిజం, ఎన్ని రోజులు దాన్ని కప్పెట్టలేరు అంటారు కదా, అలాగే ప్రతి నిజం ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి అందరూ బయటపడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పిడికిలి బిగించి సిద్ధం అనే బ్యానర్లు మళ్ళీ వెలిశాయి. ఇది కూడా చివరికి ప్రజాధనంతోనే. రేపొద్దున జరగబోయే ఎన్నికలు నేను సిద్ధం అవుతున్నానని చెప్పడానికి కూడా ఆయన సిద్ధం అనే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకుంటున్నారంటే అంటే దేనికి సిద్ధం అవుతున్నారు అనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్ డబ్బులు ఎంత దుర్వినియోగం చేస్తారని చెప్పి అందరికీ తెలిసిందే. అలా సాక్షిలో యాడ్స్ కానీ లేకపోతే అనవసరమైన వాటికి అంటే పెయింటింగ్ వేయటం కానీ ఆఖరికి అంగన్వాడీ ఇచ్చే కోడిగుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి ముద్ర అండి. ఎంత దరిద్రం అంటే నేను ఇంకోటి చెప్తా మీకు. పాస్బుక్ల మీద ఎవరైనా ఫేస్ ఉంటే, ఎవరిదైనా సరే వేరే ఇమేజ్ ఉంటే, ఒక ఎంబ్లెమ్ కాకుండా వేరే వాళ్ళ ముఖం ఉంటే ఆ పాస్బుక్లు చెల్లవని తెలిసి కూడా ఎవరో కొనుక్కున్న పొలాలకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా నువ్వు ఇచ్చే ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటి మీద నీ పేరు వేసుకొని వాళ్ళకి ఎప్పటికీ దాని మీద అది బ్యాంకులో చెల్లుబాటు అవ్వదు, అది లోన్ కూడా రాదని తెలిసి కూడా ఆయన అలాగ ప్రజల సొమ్ముని వాళ్ళ ఆస్తులను కూడా దుర్వినియోగం చేస్తున్నాడు, వాళ్ళకి కాకుండా చేస్తున్నాడు. మొత్తం వాళ్ళ ఆస్తి వివరాలు అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రేపు పొద్దున వస్తే వాళ్ళ ఆస్తులు లాక్కోవడానికి గ్యారంటీ ఏంటి? వీళ్ళ ఆస్తులు తనఖా పెట్టి ఈ నెలలో అప్పు తెచ్చుకోవడానికి గ్యారంటీ ఏంటి? సో ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి చేస్తుంది. మనం అప్పుడు మాట్లాడడం కూడా ఆఖరికి గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా వైసీపీ రంగులు వేసుకొని ఆ రోజు ఎవరి డబ్బులు అని చెప్పి పెట్టుకున్నాడు. వాలంటీర్లు మీరు చూసుకుంటే నేను డబ్బులు ఇస్తాను వాలంటీర్ జనాల కోసం అని చెప్పాడు. ఈరోజు వాలంటీర్ దేనికోసం పనికి వస్తున్నాడు? జనాలను బెదిరించడానికి. నువ్వు ఆ పలానా మీటింగ్కి వెళ్ళకపోతే నీకు ఈ రుణమాఫీ కట్టేద్ది, మీ ఇంట్లో ఎంతమంది అని నాకు తెలుసు, నీకు రేషన్ కార్డు కట్టేది, నీ ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు. సో ఇలా ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్ కాదు, ఇలా ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసుకుంటామంటే మనకు టైం కూడా సరిపోదు. అలా ప్రతిదీ జనాల డబ్బునే కదా నువ్వు ఈరోజు దుర్వినియోగం చేసింది. నువ్వు అధికారంలో ఉండటానికి నువ్వు ఒక 30 మందికి లేకపోతే ఎంతోమందికి లక్షల జీతాలు ఇచ్చి సలహాదారులుగా పెట్టుకున్నావు. దేనికి ఈరోజు ఆ సలహాదారులు ఈ రాష్ట్రానికి ఏమైనా చేశారా? అంటే నీ కోసం అంటే దాని ఏమంటే పొలిటికల్ బెనిఫిట్స్ కోసం పెట్టుకుని ఈరోజు అవన్నీ కూడా ఒకటని కాదు, అలా ఎన్ని కోట్లు దుర్వినియోగం చేశాడో అందరికీ తెలుసు. ఆఖరికి జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకు కూడా పైన హెలికాప్టర్ వాడతాడు ఆయన, చాపర్ వాడే రకం. 3 కోట్లు పెట్టి సెట్ వేసుకొని అవును సంక్రాంతి సెట్ వేసుకుని పండగ చేసుకున్న పరిస్థితి దేనికండి? అసలు ఎవరికి ఉపయోగపడిద్ది అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్రాంతి కానుక అని చెప్పి ప్రతి కుటుంబానికి ఆ రోజు ఆయన పప్పు బెల్లం ఆ రోజు ఏదో ఉపయోగపడిద్ది అది ఇచ్చారు. నువ్వు ఇచ్చావా? ఎవరికి ఏమి ఇవ్వవు, నువ్వు మాత్రం సంబరాలు ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు పెడతావు అంతే, తెలిసిందేగా. అంటే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో మా సీట్ల మార్పులు చేర్పులు చేస్తూ నేను అక్కడ గెలిచేస్తారు ఇక్కడ గెలిచేస్తారని చెప్పుకునే పరిస్థితి. అంటే దళితుల మీద ఎంత దయనీయ పరిస్థితి అంటే ఈ రోజున బీసీలు కానీ దళితులు కానీ ఎక్కడ ఓడిపోతారో అక్కడ వాళ్ళకి సీట్లు ఇస్తున్నారని వాళ్ళు లబోదిపోమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్క నుంచే ఈయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నేను అభినవ అంబేద్కర్ అని చెప్పుకునే పరిస్థితి చూస్తున్నాం. కోడికత్తి సీన్ కానివ్వండి, లేకపోతే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపిన ఎమ్మెల్సీని కానివ్వండి, ఆయన ఎలా గౌరవిస్తున్నారో, కోడికత్తి సీను చావు బతుకుల మధ్య ఎలా ఆయన పోరాటం చేస్తున్నాడు. సో ఇదంతా చూస్తే ఇప్పటికైనా దళిత సోదరులు కానీ లేకపోతే బీసీలు నా ఎస్సీ అని చెప్పుకునే వాళ్ళకి కనువిప్పు కలిగిందంటారు. 100% అండి. అంటే దళితులను కాదు, బీసీలను కాదు, ఎవరైనా. ఎందుకంటే బీసీలకి యాక్చువల్గా రావాల్సింది కూడా తగ్గించేసేసి, నేను రిజర్వేషన్స్కి తగ్గించేసి వాళ్ళు చాలా లోటు చేశాడు, అన్యాయం చేశాడు, అందరికి తెలిసిందే. ఇంకా ఎస్సీల సంగతి అయితే చెప్పక్కల. మీరు సుధాకర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి వరకు కూడా ఎంతమంది ఎస్సీల మీద క్రైమ్స్ జరిగినాయి, ఎంతమంది ఎస్సీలను ఇబ్బంది పెట్టాలి. సొంత ఎమ్మెల్సీ డ్రైవర్ని పార్సల్ చేసి చంపేసి పార్సల్ చేసి పంపిస్తే ఈ రోజు కూడా న్యాయం లేదు. కోడికత్తి మీరు చెప్పినట్టు కోడికత్తి సీను ఉన్నాడు, ఆయన వెళ్ళి అక్కడ జైల్లో కూర్చొని వాళ్ళ తల్లి కానీ వాళ్ళందరూ నిరాహార దీక్ష చేస్తుంటే దానికి న్యాయం చేసింది లేదు, రెస్పాండ్ అయింది లేదు. అంటే నువ్వు ఎస్సీలు ఎవరి కోసం అయితే అంబేద్కర్ గారు నిలబడ్డారో వాళ్ళనే నువ్వు ఇబ్బంది పెట్టి, నేను చెప్తున్నా కదా, అంబేద్కర్ గారు కనుక బతుకుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటుంటే ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే రకం ఈయన. సో అలాంటి వ్యక్తి అంబేద్కర్ గారి స్టాచ్యూని అన్వేల్ చేస్తుంటే
అందరికి హాస్యాస్పదంగా ఉంది. అందుకే జనాలు అన్ని బస్సులు పెట్టినా కూడా జనాలు ఎందుకు స్వచ్ఛందంగా వెళ్ళలేదు అంటే అందుకే ఇలాంటి వ్యక్తి అంత గొప్ప మహనీయుడికి సత్కారం చేస్తాము, నేను ఆ రూపంలో నేను అందరినీ మళ్ళీ ఇంకోసారి ఓట్లు అడుక్కుంటాను, నేను చేసిన తప్పులన్నీ అంటే పాపాలన్నీ ఇక్కడ కడిగేసుకుంటానంటే ఎవరు నమ్మేలా లేరు. ఎందుకంటే అందరూ స్వయంగా చూశారు, వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళు అనుభవించారు. కాబట్టి నాకు తెలిసి ఎవరు నమ్మే అవకాశం అయితే లేదు. సో చివరిగా గాయత్రి గారు 2019 ఎన్నికలకు ముందు ప్రజల్లోనే ఉండి ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారం చేపట్టిన తర్వాత సుమారు 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను అని చెప్పి అంటున్నారు. అంటే ఈ 4.5 సంవత్సరాలు ప్రజలు గుర్తుకు రాలేదా, లేకపోతే అధికారం కోసం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ బుగ్గలో తడిమి లేకపోతే నెత్తి మీద చేతులు పెట్టి ఆయన చెప్పిన ప్రజలు చెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటారు? 24 ఏంటి 2024 ఏం జరగబోతుందంటారు? అంటే రేపు నువ్వు పరదాలు తీసి బయటకు వచ్చాను, ఇన్ని రోజులు నేను పరదాలు కప్పుకొని తిరిగాను, ఇప్పటి నుంచి నన్ను యాక్సెప్ట్ చేయండి అంటే మరి ఏమండి వాళ్ళు ఏమైనా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని జనాలను అక్కడ అరేంజ్ చేసుకోవటమే తప్పించి ఇంతకుముందు కూడా చూసాం గాల్లో అంటే చేతులు ఊపుతా జనాల్ని మభ్యపెట్టడానికి సోషల్ మీడియాలో ఇంకేముంది, ఆయన జనాలందరితో మమేకం అయ్యాడని చెప్పి ఊరినే కవర్ చేసుకోవడానికి చూపించాడో రేపు పొద్దున బయటకు వచ్చినా కూడా జనాలు చీకొడతారు. ఎందుకంటే గడప గడపకి వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఎట్లాంటి అనుభవాలు ఎదురైనా అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు అడిగారు, అరే బాబు నువ్వు వచ్చి నాకు పీకింది ఏంటని చెప్పి. వాళ్ళు తట్టుకోలేక వెనక్కి తిరిగి పరిగెట్టేసి గడప గడప ప్రోగ్రామ్ మధ్యలో కూడా ఆపేశారు. చాలామంది ఎమ్మెల్యేలు మేము చేయలేము, బయటకు వెళ్తే పబ్లిక్ నుంచి మాకు చేతికారం వస్తుందని చెప్పి. మరి ఈ అన్నిటికీ కారణమైన జగన్మోహన్ రెడ్డి వస్తే మరి జనాలు ఎలా చీత్కరిస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పి రేపు అందరు చూస్తారు కదా 2024లో. మేము కూడా వెయిట్ చేస్తాం, ఆయన కూడా బయటికి రావాలి. ఆయనకి నిజంగానే హార్ష్ ఇప్పటికీ తెలిసిపోయింది, ఇప్పటికే అంటున్నాడు నేను ఓడిపోతాను అని చెప్పి. రేపు పొద్దున బయటకు వస్తే ఇంకా క్లారిటీ ఉంటే నాకు తెలిసి ఇంట్లో బొబ్బు ఉంటాడు ఇంకోసారి తిరగకుండా, అంతే.